మొదటి పట్టణము. అతడు పేదలకు నీతితో న్యాయ నిర్ణయము చేయును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. 1 నుంచి 10వ అధ్యాయం వరకు. క్రీస్తు సకల జనులకు నిరీక్షణ. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనము వరకు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనము వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనము వరకు. ఆ కాలమున స్నాపకుడకు యోహాను యూదియా దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబళి ధరించి, నడుమునకు తోలుపట్టెను కట్టి, మిడతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచూ జీవించుచుండెను. యెరూషలేము నుండియు యూదయ అంతటి నుండియు యోర్ధాను నదీ పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింప వచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్ధాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మేము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. సర్వేశ్వరుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానము కలగజేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది. కనుక మంచి పండ్లనియ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానము చేయించుచున్నాను. కానీ నా తరువాత రానున్నవాడు మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే అధికుడు. నేను ఆయన పాదరక్షలను మోయుటకైనను యోగ్యుడను కాను. తూరుపారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా నున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూరుపారబట్టి, గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. బోధిస్తూ ఉన్నటువంటి అంశాలు క్రీస్తు ప్రభు యొక్క రాకడను సూచిస్తూ ఉన్నారు. ఆయన వచ్చే సమయానికి మనం ఏ విధంగా ఉండాలి అనేది యోహాను గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సిద్ధపడటం. పోయినసారి
మనం సిద్ధపడటం, మనల్ని మనం తయారు చేసుకోవడం, వెళ్ళాల్సినటువంటి గమ్యాన్ని చేరడానికి మనల్ని మనం రూపుదిద్దుకోవటం అనే అంశాల మీద ధ్యానిస్తూ వచ్చాం. అదేవిధంగా ఈరోజు మనం చదివేటటువంటి అంశం, క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడేటటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి మార్పు చెందాలి అనే ఒక అంశాన్ని క్రీస్తు ప్రభు గురించి లేదా క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి యోహాను బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా చిన్నప్పుడు మా ఊరు, ఎవరొచ్చారో తెలియదు కానీ, మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఎవరో ఒక మంత్రి, మరి సీఎం గారు ఎప్పుడో తెలియదు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆయన వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఒక పొలంలో హెలికాప్టర్ దిగడానికి అప్పటికప్పుడే, అంటే ఒక వారంలోనే హెలికాప్టర్ అక్కడ దిగడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు మొత్తం అన్ని నరికేసి నీట్గా శుభ్రంగా చేసేసి దాదాపు 1 ఎకరం పొలాన్ని చాలా నీట్గా ఏర్పాటు చేశారు. 1 ఎకరం పాటు స్థలం ఉంటుంది అక్కడ. ఆ స్థలం మొత్తం స్థలం అది. అక్కడి నుంచి ఆ మంత్రి గారు ఈ హాస్పిటల్ బాగు చేయడానికి నడవడానికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆయన నడవకూడదు కాబట్టి, ఆ మంత్రి మరి ఎవరు నాకు కరెక్ట్ గుర్తులేదు, నడవకూడదు కాబట్టి ఒక 4-5 కార్లు ఉన్నాయి. ఆ హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి ఆ మంత్రి గారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం దాకా చాలా వేగంగా, అత్యంత వేగంగా రోడ్డు వేసేసారు. వేగంగా రోడ్డు వేసేసారు. చాలా నీట్గా ఉంది రోడ్డు, చాలా నీట్గా ఉంది రోడ్డు. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు వీట్లు మొత్తం అన్ని క్లీన్ చేసేసారు. రోడ్డు పక్కన సున్నం వేసేసారు. మొత్తం నీట్గా అయిపోయింది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేదాకా ఆ పరిసర ప్రాంతాలు చూస్తే అబ్బా ఇది మనూరేనా అనే లెవెల్లో ఉందన్నమాట. ఇది మనూరేనా అనే లెవెల్లో ఉంది. అట్లాగే ఏదైనా నాయకుడు ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నారంటే ఆ పరిసర ప్రాంతాల్లో మ్యాక్సిమం రోడ్లన్నీ వేసేస్తారు కదా, రోడ్లన్నీ లైన్ చేసేస్తారు. గుంటలు పోడ్చడం కాదు, అసలు కొత్తగా తార్ రోడ్డే పడిపోద్ది. ఆ రోడ్లన్నీ లైన్ చేసేస్తారు, చాలా చక్కగా తయారవుతాయి. అందుకనే అప్పుడప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. కనీసం ఒకసారన్నా ప్రధానమంత్రి లేదా రాష్ట్ర మంత్రులు ఎవరన్నా మన ఊరు వస్తే బాగుండు అని ప్రార్థన చేసుకోవాలి. దేనికి? బాగుపడిపోతాయి. ఓకే. యోహాను గారు కూడా ఆ రోడ్లు బాగు చేయమనే చెప్తున్నాడు. యోహాను గారు కూడా 3వ వచనంలో మనం చదివే మాట, అది యెషయా ప్రవక్త గారు చెప్పినటువంటి మాట. ఏమని? ప్రభు మార్గాన్ని సిద్ధం చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని. అయితే ఇక్కడ ప్రభు మార్గాన్ని సిద్ధం చేయండి. మీకు ఏ విధంగా అయితే ఒక నాయకుడు వస్తున్నాడు అని అంటే రోడ్లన్నీ బాగుపడిపోతాయో, అట్లాగే దేవుడు వస్తున్నాడు అని అంటే మనం కూడా రోడ్లన్నీ బాగు చేయాలి. నాకు ఇదేంటో అర్థం కాదు. రోడ్లు వేసేది ప్రజల కోసమా, ప్రభువుల కోసమా? ఏం మాట్లాడరేంటి? రోడ్లు ప్రజల కోసమా, ప్రభువుల కోసమా? మరి వాళ్ళు వచ్చినప్పుడే రోడ్లు పడడం ఏంటి? అది నాకు తెలియదు. అంటే నాకు చిన్నప్పుడు చూశాను, అందుకని అన్నాను. అది ఎందుకన్నా నాకు తెలియదులే. అయితే ఇక్కడ దేవుడు వస్తున్నాడంటే రోడ్డు బాగుపడాలి, రోడ్డు బాగు చేయాలి. నాయకులు వస్తున్నారంటే రోడ్లు బాగు చేయాలి. ఓకే. యాక్చువల్గా ఇక్కడ యోహాను గారు చెప్పేది
రోడ్లు బాగు చేయమని కాదు, ఓకేనా? దారులు బాగు చేయమని కాదు. యోహాను గారు చెప్పేది నీ హృదయాన్ని బాగు చేసుకోమని, మనిషి యొక్క హృదయాన్ని బాగు చేసుకోమని. అంతే తప్ప ప్రభు మార్గాన్ని అని అంటే ఆయన ఏదో ఒక మార్గంలో వస్తున్నాడనో, ఒక రోడ్లో వస్తున్నాడనో, ఆ రోడ్లో ఇంకా ఎవడూ నడవకోకుండా, ఏ వెహికల్ వెళ్ళకోకుండా, అప్పుడు దాకా జనంలో తిరిగినటువంటి నాయకుడు అప్పుడు వస్తేనేమో మొత్తం అన్నీ ఆఫ్ చేసేసి ఆ కార్లు లేదాకా ఎవడిని వెళ్ళనివ్వరు. అదంతా ప్రోటోకాల్లే. కానీ ఇక్కడ ఆ మార్గాన్ని రెడీ చేయమంటే ఈ విధమైనటువంటి మార్గాన్ని గురించి కాదు క్రీస్తు ప్రభు లేదా యోహాను చెప్పేటటువంటిది. భగవంతుడు వస్తున్నాడు అని అంటే ఆ మార్గం ఎక్కడ ఉండాలి అని అంటే నీ హృదయంలో ఉండాలి అని అంటున్నాడు. దేవుని యొక్క మార్గము లేదా దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి యోహాను చెప్పేది హృదయంలో నీ మార్గాన్ని సిద్ధం చేయమని అంటున్నాడు. అయితే ఆ 2వ వచనంలో మనం చదివేది పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యము సమీపించింది, మీరు హృదయ పరివర్తన చెందండి అని చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించినప్పుడు హృదయ పరివర్తన చెందండి అనే మాటకి అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించేద్దాం. మనకి పండగ అంటే ఏంటి అసలు? మనకి పండగ అంటే ఏంటి? అంతే, పండుగ అంటే తినము త్రాగము, తినము త్రాగము, ఎంజాయ్ చేయము. పండగ అంటే అదే మనకి. కానీ ఇక్కడ పండగ అంటే పరలోక రాజ్యం, దేవునితో ఉండడం. నువ్వు పండగ ఏదైనా చేస్తున్నావంటే ఆ పండగ ఏంటి? దేవునితో ఉండడానికి. పండగ అంటే ఏంటి? ప్రభువుతో, భగవంతునితో ఉండడం, అది పండగ. నువ్వు భగవంతునితో కాసేపు, కొద్ది క్షణాలు, కొంత సమయం భగవంతుడిచ్చినటువంటి జీవితానికి కృతజ్ఞతగా భగవంతునితో ఉండటం పండగ. భగవంతుని పండగ అంటే అది క్రిస్మస్ పండగ అవ్వచ్చు, నూతన సంవత్సరం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా పండగ అవ్వచ్చు. మీరు ఏప్రిల్ నెల 24వ తారీఖు చేస్తారు కదా, భారీగా బడ్జెట్లు పెట్టి పండగ చేస్తారు కదా, ఆ పండగ కూడా కావచ్చు. ఆ పండగ దేనికి చేస్తారంటే, ఈ పండగలన్నీ దేనికి చేసుకుంటారు అంటే దేవుడు మేము కాపాడినందుకు భగవంతునితో మీరు కొంత సమయం గడపడం, దాన్ని పండగలాగా చేసుకోవాలి. అది పండగలాగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కూడా అవే అంశాలు. దేవుడు నిన్ను సంరక్షించినప్పుడో, దేవుడు నిన్ను కాపాడినప్పుడో మీరు భగవంతునికి కృతజ్ఞతగా అందరూ కలిసి ప్రార్థించుకొని ఒక పండగనే చేసుకుంటారు. అవునా? ఈ ఏప్రిల్ మీకు 24 వచ్చింది, ఎందుకు మీకు ఆ 24వ తారీఖున 25 పండగ చేసుకుంటున్నారు అని అంటే, నాకు కొంతమంది పూర్వీకులు చెప్పింది అప్పుడెప్పుడో ఏదో తెగులు వచ్చిందంట. తెగుల కలరానా కలరా ఏదో వచ్చిందంట. ఆ వచ్చినప్పుడు అనేక మంది శవాలని మొన్న కరోనా వచ్చినప్పుడు ఎత్తుకెళ్ళారు చూసారా, అట్ట తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళందరూ అప్పుడు ఉన్నటువంటి మరి గురువులో లేక మీరో ఆ మరే తల్లి స్వరూపాన్ని ఆమెతో భక్తితో ఊర్లో పురవీధుల్లో తిప్పినప్పుడు ఆ కరోనా నుంచి చాలా విముక్తి పొందారు అనేది మీరు చెప్పే. ఇప్పుడు మీరు ఆ పండగ ఎందుకు చేస్తున్నారు అని అంటే, తినము, కుదిరితే ఆ రోజు నలుగురు తన్నుకున్నాము, కుదిరితే ఎప్పుడు లేని కక్షలన్నీ అప్పుడు గుర్తు వస్తాయి, ఎప్పుడు లేని పగలన్నీ అప్పుడు గుర్తు వస్తాయి. అప్పటికప్పుడే ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. అసలు పండగ దేనికి చేస్తున్నావురా అంటే, ఇదిగో నీ పూర్వీకులు పడరానటువంటి ఇబ్బందులు పడ్డారు, దాని నుంచి భగవంతుడు మిమ్మల్ని విముక్తి చేశాడు వాళ్ళని. దానికి కృతజ్ఞతగా వీళ్ళు దేవునికి స్తోత్రం తెలియజేస్తూ, దేవునితో ఐక్యమై కలిసి అందరూ కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఆ పూజలో పాల్పంచుకొని దేవునికి వందనాలు తెలియజేస్తూ సంతోషంగా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటిది. కానీ అది కాలక్రమేణా ఎలా వచ్చింది అని అంటే, ఇదిగో తినము దాగము అనే దానిలోకి అది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ పరలోక రాజ్యము అని అంటే ఏంటి అని అంటే, భగవంతునితో అనగా దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆయనతో ఉండటమా, లేదా భగవంతుడు మనతో ఉండటమా? పరలోక రాజ్యము సమీపించినదని యోహాన్ చెప్తాడు. ఇదే మాటనే క్రీస్తు ప్రభు కూడా చెప్తాడు, హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించింది. ఇక్కడ యోహాను చెప్పిన పరలోక రాజ్యం ఏంటి అని అంటే క్రీస్తు ప్రభు. మరి క్రీస్తు ప్రభు చెప్పిన పరలోక రాజ్యం ఏంటి? ఆయన రావటమే. యోహాను చెప్పిందేమో క్రీస్తు ప్రభు గురించి, కానీ క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటి? నేను వచ్చేసాను, సిద్ధంగా ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. హృదయ పరివర్తన చెందండి,
పరలోక రాజ్యము సమీపించింది. దానికోసమే క్రీస్తు ప్రభు ఏమని చెప్తాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని అంటాడు. అంటే దాని అర్థం పరలోక రాజ్యము నువ్వు ఎక్కడో ఎదగాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వస్తున్నాడు అని చెప్పి రోడ్లన్నీ చీపుర్లు పిచ్చుకొని తొడవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అప్పటికప్పుడే సున్నాలు వేసేసి రోడ్డు కట్టి ఇటు సున్నం వేసేసి క్లీన్ చేసేసి అప్పుడు దాకా డ్రైనేజ్ జోలికి పట్టించుకోని వాళ్ళు అప్పుడు మాత్రం డ్రైనేజ్ మొత్తం దగ్గరుండి క్లీన్ చేయించేసి ఇటువంటి ప్రయత్నాలు అప్పుడు అవసరంలా, అది అవసరంలా. ఇప్పుడు మీరు కూడా అంతే. క్రిస్మస్ పండుగ అంటే మీరు చేసే పనులన్నీ ఏంటి? మొత్తం లోపల ఉన్న సామాను అన్నీ బయటేసి మళ్ళీ కడిగేసి ఎక్కడున్నా ఎక్కడ పడేసి మెలకుండా కూర్చుంటాం. మళ్ళీ ఎప్పుడు దాకా? మళ్ళీ క్రిస్మస్ దాకా. అది కాదు క్రీస్తు ప్రభు అడిగేటటువంటి పరలోక రాజ్యము సమీపించిందంటే దానికి మనం సిద్ధపడ్డం అంటే. అందుకనే మనకి రోమీలకు రాస్తున్నటువంటి లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో పరలోక రాజ్యం అంటే ఏంటో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? పరలోక రాజ్యము అని అంటే ఏలయనా 14:17 చదువు. ఏదియును ఏలయనా దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు. దేవుని రాజ్యము అని అంటే తినటం తాగటం కాదు. ఏంటంట దేవుని రాజ్యం అంటే? పవిత్రాత్మయసగు నీతి శాంతి సంతోషములే. నీతి శాంతి సంతోషములే. పరలోక రాజ్యము అని అంటే తినడం తాగడం కాదు బాబు. పరలోక రాజ్యము అని అంటే పండగ అంటే తినడం తాగడం కాదు బాబు. పరలోక రాజ్యము అని అంటే దేవునితో మనం ఉండే సందర్భం, లేదా భగవంతుడు మనతో ఉండేటటువంటి ఆ సమయం. భగవంతుడు మనతో ఉన్నాడు అని అంటే అదే పండగ. భగవంతుడు మనం ఉండటమే మనకి పండగ, భగవంతుడు మనతో ఉన్న మనకే పండగ. అయితే ఈ రెండిట్లో పండగ అంటే పరలోక రాజ్యం మనతో ఉండటం, అది మనకి సంతోషాన్ని ఇచ్చే కార్యం. ఆ కార్యం ఎలా ఉండాలి అని అంటే తినటం తాగటం దగ్గర ఉండకూడదు. తినటం తాగటంతో కాదు అది పండగ చేయాల్సింది. ఆ పండగ చేయాల్సింది ఏంటి అని అంటే నీతి శాంతి సంతోషాలతో, నీతి శాంతి సంతోషాలతో ఆ పండగను చేయాలి. నువ్వు నీతి శాంతి సంతోషాలతో ఆ పండగ చేయాలి అని అంటే ముందు నీవు సిద్ధపడి ఉండాలి, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపాటు ఏ విధంగా ఉండాలో అదే మనకి యోహాను గారు బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తూ ఉన్నాడు అని అంటే ప్రభు మార్గమును సిద్ధం చేయండి, ఆయన త్రోవలను తీర్చిదిద్దండి. అనగా భగవంతుని నీ దగ్గరికి వస్తూ ఉంటే ఆయన రాకడ కోసం నిన్ను నీవు సిద్ధపరచుకో. నీవేవైతే నీలో దాగి ఉన్నాయనుకుంటున్నావో అవన్నీ కూడా తొలగించి దేవుని యొక్క రాకడ కోసం సిద్ధపరచుకోమని చెప్తున్నాడు. అంతేకాకుండా 4వ వచనం నుంచి మనం చదివితే యోహాను గారి దగ్గరికి జనం తండోపతండాలుగా వస్తూ వాళ్ళ పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు యోహాను గారు మీరు మారండి అని చెప్పాడు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలా చేయాల్సినటువంటి అవసరం. అలా అంటే మీకు ఏమర్థం అవుతుందంటే ఒంటె రోమములను కంబళిని ధరించి నడుమునకు తోలును పట్టెను కట్టి మిడితలను భుజించు పుట్టతేనెను త్రాగుచు ఆయన జీవించాడు. హృదయ పరివర్తన చెందండి అని చెప్పి ఆయన పిలిచాడు అనుకో. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? ఏం చేయాలి మనం? మిడతలను తినాలి. ఉన్నారు ఎవరైనా మిడతలను తినేవాళ్ళు? బీచి అంటారు కదా. మరి యోహాను గారు అడి తిన్నాడు. నాగాల్యాండ్లో ఇప్పుడు కూడా తింటారు మిడతలను, తెలుసా మీకు? నాగాల్యాండ్లో ఒక ప్రాంతంలో వాళ్ళు మిడతలను పట్టుకొని, చైనాలో అయితే అన్ని జాతుల్ని కలిపి మసాలా వేసుకొని తింటారు. మీకు చీనే, మీరు తినే ఆ కోళ్ళని వాళ్ళు చీ అంటారు. అర్థమైందా? ఎవడు ఆహారం వాడిది. చీ అనే మాట మాత్రం గబక్కన వచ్చేద్ది నోట్లో నుంచి. ఎవడు ఆహారం వాడిది, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ ప్రాంతంలో దొరికేటటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజిస్తారు. ఇక్కడ ఆ ఎడారిలో నాటుకోళ్ళు ఉంటాయి అనుకుంటున్నారా? ఎడారిలో ఏం ఉండవు. మనిషి భుజించడానికి అక్కడుండి దొరికేటటువంటి ఆహారాన్నే వాళ్ళు స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు హృదయ పరివర్తన చెందండి అని అంటే యోహాను గారు ఎలా చేశాడో ఇప్పుడు మనం కూడా అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. యోహాను గారు చేసినటువంటి ఆ మార్పు ఏది అని అంటే హృదయంలో రావాలి, అంతేకాని రూపంలో మార్పు రాకూడదు.
రూపాల్లో మార్పు కాదు. హృదయ పరివర్తనము అని అంటే మన ఆకారంలో మార్పు కాదు, అలంకరణలో మార్పు కాదు. ఆ మార్పు ఎక్కడ రావాలంటే హృదయంలో మార్పును అడుగుతూ ఉన్నాడు యోహాను గారు. ఆయన తన జీవితాన్ని క్రీస్తు ప్రభు కోసము మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆయన తను నిర్ణయించుకున్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ పరిసరాల్లో తనకు కావలసినటువంటి వేషధారణ లేదా వస్త్రధారణ ఏదైతే ఉందో అది ఆయన ధరించి ఉన్నాడు, అంతే. కానీ ఇప్పుడు యోహాను గారు చెప్పాడు కాబట్టి హృదయ పరివర్తన చెందండి అని చెప్పి ఇప్పుడు నేను కూడా ఒక గోను సంచి తగిలించుకుంటాను, నడుముకి ఏదో బెల్ట్ పెట్టుకుంటాను, ఏదో పుట్టతేనే తాగుతాను, మిడతలను పట్టుకొని తింటాను అనే వేషధారణలో మనం కూడా వేషాలు వేసుకొని తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఈ మార్పు ఆయన అడిగేటటువంటి మార్పు ఏంటా అంటే నీ హృదయం నుంచే మార్పు రావాలి. ఆ హృదయం నుంచి మార్పు ఎక్కడ దాకా వెళ్తుంది అని అంటే నీ మాటలో, తలంపులో, పలకరింపులో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు కావాలి. అర్థమైందా? యోహాను గారు అడిగేటటువంటి మార్పు, యోహాను గారు ఉన్నటువంటి రూపురేఖల్లో మనం వెళ్ళాల్సిన అవసరంలా. అప్పుడప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాం కదా, దీక్షలు వేసుకుంటాం. దీక్ష వేసినప్పుడు మనం పాదయాత్రలో పెడతా ఉంటాం. అప్పుడు నన్ను కూడా కొంతమంది అడిగారు, పాదయాత్ర మనం కూడా పెడదాం స్వామిని. ఎందుకు? పొలం చూసి మేక వాతలు పెట్టుకుంటుంది అంటారు కదా, అట్టాగే చుట్టుపక్కల జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా వేసేద్దాం, అంతే. అంటే పాదయాత్ర చేస్తాం, వైట్ అండ్ వైట్ మెడలో ఒక టవలో, అంతే కదా, వైట్ అండ్ వైట్ మెడలో ఒక టవలో పాదయాత్రలో. ఎక్కడికి వెళ్తే ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్తాడు. అది వాళ్ళ విశ్వాసం, దాన్ని తప్పట్టట్లేదు. కానీ ఈ వేషధారణలో మార్పులు కాదు నువ్వు దీక్ష తీసుకున్నా రావాల్సింది, లేదా క్రీస్తు ప్రభు వస్తున్నాడు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సింది. ఈ వేషధారణలో మార్పులు కాదు, నీ నడకలో మార్పు కాదు. నువ్వు ఇక్కడి నుంచి గుణదలు నడిచిల్లినంత మాత్రాన మరియం గారు నీకేమో 100 కోట్ల వరాలు ప్రసాదించదో, నువ్వు బండి మీద వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేసుకున్నంత మాత్రాన 50 కోట్లు ఇవ్వదో, లేదా బస్సు ఎక్కి కారెక్కి వెళ్ళినంత మాత్రాన నీకు ఏదో 1 కోటి రూపాయలే ఇవ్వదు. అసలు నీకు దేవుని యొక్క అనుగ్రహం వచ్చేది, భగవంతుని యొక్క ఆశీర్వాదం వచ్చేది ఎప్పుడు వస్తుందా అని అంటే నీవు హృదయం నుంచి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుతో నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ మార్పుతో వెళ్ళాలి, అంతే తప్ప అలంకరణలో మార్పు కాదు, రూపురేఖల్లో మార్పు కాదు. అప్పుడు దాకానేమో వెరైటీగా ఉంటాను, అప్పుడు మాత్రం మొహానికి కొబ్బరి నూనె రాసుకొని అదేదో జిడ్డు మొహం వేసుకొని అదేదో బాధపడుతున్నట్టు నటిస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని దేవుడు ఏమైనా ఆశీర్వదిస్తాడా? అదేం జరగదు. మనిషి మార్పు అనేది అలంకరణలో కాదు, ఎక్కడికి కావాలి? హృదయంలో కావాలి. రీసెంట్గా ఎవరితో మాట్లాడుతుంటే ఫంక్షన్కి వెళ్తుందంట ఒక ఆవిడ. అక్కడ అందరూ కొంచెం నగల్లో అన్నీ బాగా గట్టిగా వేసుకొస్తారంట, మంచి మంచి చీరలు కట్టుకొని నగలు వేసుకొస్తారంట. ఇప్పుడు ఏం కూడా నగలు వేసుకెళ్ళాలి. నగలు కాసెంత నాకు తెలియదులే, కానీ ఊరికి ఉదాహరణ చెప్తున్నానులే. 1 లక్ష రూపాయలు మెడలో ఏదో చైన్ ఒకటి వేసుకెళ్ళాలనుకో, 1-2 లక్షలు అవుతుంది. ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద చైన్లు వేసుకొస్తారు. అప్పుడు నేనేం చేయాలి? ఏమీ లేనప్పుడు ఏం చేయాలి? నేను కూడా ఒక చైన్ వేయాలి. ఆ చైన్ ఏంటి? బందర్లో ఈజీగా దొరుకుతాయి, అవి చాలా తక్కువ దొరుకుతాయి. అది వేసుకొని నేను కూడా వెళ్తా. ఆ బంగారపు నిజంగా బంగారం వేసుకొచ్చిన ఆవిడికి, ఈ బందర్ బంగారం వేసుకొచ్చిన ఆవిడికి, ఆ బంగారం చూసేవాడికి మాత్రం 2 ఒకేలాగా ఉంటాయి. నువ్వు బంగారం వేసుకున్నా, బందర్ బంగారం వేసుకున్నా పెద్ద తేడా ఏమీ లేదు. బంగారం వేసుకున్న ఆవిడ నేను బంగారం వేసుకున్నాను కొంచెం లోపల ఉంటుంది. ఈ బందర్ బంగారం వేసుకున్న ఆవిడికి మనసులో ఇది బందర్ బంగారమే, దొరికిపోతానేమో. అవునా? ఎవడు దొరికిపోతావు? ఎవడో దొరక. అసలు దాన్ని చూసి పట్టుకొని తోకం వేసి రుద్ది దాకా ఎవడికి అది బంగారం కాదనేది తెలియదు. ఓకేనా? ఇప్పుడు అలంకరణ వాళ్ళు వేసుకున్నారని నేను అలంకరణ చేసుకొని వెళ్ళినంత మాత్రాన అది బంగారం కాదు. ఓకేనా? బంగారం అది కాదు, ఇది రోళ్ళే అవుతుంది. అంటే రూపురేఖల కోసం, అందరికి చూపించడం కోసం, లేదా నన్ను నేను ప్రదర్శించుకోవడం కోసం, వాళ్ళతో పోల్చుకోవడం కోసం ఆ బంగారం ఏదైతే బందర్ బంగారం ఉందో దాన్ని వేసుకొని తిరిగినంత మాత్రాన్న బంగారం కాదు. ఓకేనా?
అదే భగవంతుడు మనల్ని హెచ్చరించేది కూడా. హృదయ పరివర్తనము అని అంటే మనం మన హృదయాల్లో మార్పును చూపించాలి తప్ప ఇదిగో అలంకరణలో మార్పును తీసుకొని చూపించకూడదు. ఆ అలంకరణ మార్పు ఏదైతే ఉంటుందో అది ఏ వికోసాన్న భగవంతుడు దాన్ని పరిగణలోకి తీసుకోవడం. అందుకనే క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం యోహాను గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఈ రోమములు, ఒంటె రోమములనో లేదా కంబళినో లేదా నడుముకు పట్టినో లేదా పుట్టతేనెనో మిడతలనో ఆయన తిన్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఆహారం దొరికిద్దో ఆ ఆహారాన్ని ఆయన ఆహారంగా స్వీకరించాడు. అంతే తప్ప ఇప్పుడు మనం కూడా ఆయన చేశాడు ఆయనలాగా నేను చేస్తాను అని అంటే అది ఎలా ఉంటుందంటే పులిని చూసి మేక వాత పెట్టుకున్నట్టు ఉంటుంది తప్ప అది నిజంగా దేవుని అనుసరించేది కాదు. అందుకనే క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడే మనం ఆయనలాగా హృదయ పరివర్తన చెందాలి. ఎలాంటి హృదయ పరివర్తన ఉండకూడదో దాన్నే మనకి 7వ వచనంలో చూపిస్తూ ఉన్నాడు. తన వద్ద బప్తిస్మం పొందడానికి పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు ఆయన దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళను చూసి ఒక మాట ఉపయోగిస్తాడు. ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి మిమ్మల్ని మారమని పారిపోమ్మని ఎవడు మిమ్మల్ని పిలిచాడు అని చెప్పి యోహాను ఆ పరిసయ్యుల్ని ధర్మశాస్త్ర బోధకులను అడుగుతాడు. వీళ్ళు ఎవరో తెలుసా? ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు. ఆయనేమో సర్పంతో పోల్చాడు. మనమైతే ఎవరితో పోలుస్తాం? మీరు ఎవరితో పోలుస్తారు? గుంటనక్కలు అంటారు కదా, గుంటనక్కలు అంటాం. ఇక్కడ సర్పసంతానము అని అంటే ఎందుకు యోహాను గారు సర్పసంతానం అంటే పామేదో పాపాత్మురాలని కాదు, ఓకేనా? పామేదో సాతాను కాదు, పామును సాతానులాగా సంబోధించట్లా. అక్కడ సర్పసంతానం అని ఎందుకు ఉపయోగిస్తున్నాడు అని అంటే దానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనిషి దాన్ని పసిగట్టలేడు. ఎడారిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పాములు దాగే ఉంటాయి, ఇసుకలోనే ఉంటాయి, అది నీకు కనిపించదు. దాన్ని తొక్కేదాకా అక్కడ పాము ఉందన్న సంగతి నీకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మనమైనా సరే గడ్డిలో వెళ్తూ ఉంటే, పొలాల గట్లంటే వెళ్తూ ఉంటే అవి యాక్చువల్గా అయితే మనం నడిసే ఆ సవ్వడికే అవి పారిపోతాయి. అది ఆ సవ్వడి గ్రహించలేక ఒకవేళ ఉందే అనుకో, దాని మీద నువ్వు కాలేసినా అవి కొన్నిసార్లు పచ్చగా ఉంటాయి, కొన్ని గోధుమ కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో నల్లగా ఉంటాయి, కొన్ని ఏమో కట్ల పాముల్లాగా ఉంటాయి, రకరకాల పాములు ఉంటాయి. అయితే మనిషి దాన్ని వెంటనే చూసి పసిగట్టలేడు. రెండోది, అది నిన్ను కాటేసి కాముగా వెళ్ళిపోద్ది. ఏ జంతువు కరిసినా మనిషికి అంత విషం ఎక్కదులే, కానీ పాము కరిస్తే వెంటనే చనిపోయేటటువంటి విషపూరిత పాములు కూడా ఉన్నాయి. ఆ ఎడారిలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పాముల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది ఎడారిలో. అందుకనే యోహాను సర్ప సంతానమా అని సంబోధిస్తాడు. ఇక ఆది కాండానికి వెళ్తే అక్కడ కూడా పామునే సంబోధించి చెప్తా ఉంటాడు. అలా అని చెప్పి పాము సాతాను కాదు, అర్థమవుతుందా? పాము సాతాను కాదు. పాముకున్నటువంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సాతాను స్వభావాన్ని ప్రదర్శిస్తాయి, అంతే. అర్థమైంది నేను చెప్పేది? అక్కడ సర్పసంతానము అని చెప్పి వాళ్ళని ఎందుకు సంబోధించాడు అని అంటే ఆ పాము ఏ విధంగా అయితే మనిషిని కాటేసి కాముగా అది పుట్టలోకి వెళ్ళిపోద్దో, ఏమీ తెలియని దానిలాగా, దానికి ఏ సంబంధం లేని దానిలాగా వెళ్ళిపోతుందో, అట్లాగే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా మనుషుల్ని చంపేయటము, అలాగా మనుషుల్ని స్వార్థ ప్రయోజనాలకి వాడుకోవటం, వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వాడుకోవటం, వాళ్ళ స్థితిగతుల్ని కాపాడుకోవడం కోసం మనుషుల్ని ఎంతకైనా దిగజార్చి నాశనం చేసేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు, ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు. వీళ్ళు ఏమైనా ప్రత్యేకంగా ఒక జాతి అంటే కాదు. వీళ్ళు ఆ యూదుల్లో నుంచే, ఆ యూదుల్లో ఉన్న ఒక ఆలోచన విధానాన్ని వ్యతిరేకించి మేము ఒక సపరేట్ వర్గం అని వాళ్ళకు వాళ్ళు సృష్టించుకున్నటువంటి బ్యాచ్ అనమాట, అంతే. అంతే తప్ప వీళ్ళేమి సపరేట్గా ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు అనేది ఏమీ లేదు. ఎవడికాడు. ఇప్పుడు మీరు కూడా అంతే. మీరు ఇంటికి వెళ్ళినాక ఇదిగోండి మేము మెరుగోళం అందరం మా మెరుగోళ చర్చ్ అని పెట్టుకోండి, సరిపోద్ది. అర్థమైందా? గోగులమూడోళ్ళు అందరూ గోగులమూడోళ్ళు చర్చ్ అని పెట్టండి అంటే పెట్టడానికి అనమాట. అట్లా ఒక వర్గాన్ని సపరేట్ చేసుకోవడానికి. మేమంతా ఒకటి, మా ఆలోచన విధానం వేరు, మీ ఆలోచన విధానం వేరు. అలా దేవుని యొక్క యూదులు, ఇజ్రాయేల్లో ఉన్న ఒక ఆలోచన విధానంలో
కొన్ని వ్యతిరేకించి తమకు తాము సపరేట్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు, ఈ సద్దుకైలు పరిసయ్యులు. వీళ్ళ ఆలోచన ఎంతసేపు ఇదిగో ఈ రోమీలతో కలిసి వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసం, అధికారం అంటే వాళ్ళకి ఏదైతే అధికారం కావాలో దాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళను వాళ్ళు సపరేట్ చేసుకున్నారు. కానీ నిజంగా వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం యోహాను ద్వారా జ్ఞానస్నానం పొంది వాళ్ళు దేవుణ్ణి అంగీకరించడానికి వాళ్ళు రాలా. ఈ యోహాను ఏంటి, యోహాను స్థితిగతులు ఏంటి, యోహాను ఎందుకు ఈ విధంగా ప్రబోధిస్తూ ఉన్నాడు, ఈ యోహాను మూలంగా మనల్ని రాజుగా ఉంచరా, మన పరిపాలన మన చేతిలో ఉంటుందా ఉండదా అన్న భయంతో వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి యోహాన్ దగ్గరికి వచ్చారే తప్ప నిజంగా వాళ్ళు క్రీస్తు ప్రభుని అంగీకరించడానికి, వాళ్ళు మార్పు చెంది జ్ఞానస్నానం పొందడానికి అయితే మాత్రం వాళ్ళు రాలా. ఎందుకు వచ్చారు అని అంటే, మీకు క్రీస్తురాజు మహోత్సవం రోజున చెప్పాను, రాజును ఎంపిక చేసుకోవడం అనేది జనమే వెళ్ళి ప్రవక్త దగ్గర మాకు ఒక రాజును ఏర్పాటు చేయండి అంటే సౌలు రాజునే అక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ జనమంతా కూడా తండోపతండాలుగా యోహానుతో వస్తున్నారు. ఈయన రేపొద్దున వీళ్ళకి నాయకుడవుతాడేమో, రాజు అవుతాడేమో, వీళ్ళందరూ కలిసి ఇతని రాజును చేసుకుంటే మేము పరిసయ్యులం, ధర్మశాస్త్ర బోధకులం, దేవుని గురించి బోధించే వాళ్ళం, న్యాయాధిపతులం, మేము మా అధికారం ఎక్కడ చేయి జారిపోతుందో అన్న భయంతో వాళ్ళు యోహాను దగ్గర పరీక్షించడానికి వచ్చారే తప్ప నిజంగా వాళ్ళు క్రీస్తు ప్రభుని అంగీకరించడానికి, జ్ఞానస్నానం పొందడానికి, వాళ్ళను వాళ్ళు మార్చుకోవడానికి అక్కడికి రాలేదు. వాళ్ళు అంటే గుంటనక్క తెలివితో అక్కడికి వచ్చారు. అందుకనే యోహాను వాళ్ళని ఒరి సర్ప సంతానమా, మీ దుర్మార్గపు ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారే తప్ప నిజంగా దేవుణ్ణి అంగీకరించడానికి కాదు. అందుకనే దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా రాజకీయ ఆలోచనతోనో, నా పార్టీ ఆలోచనతోనో, స్వార్థ ప్రయోజన ఆలోచనలతోనో, స్వార్థపూరితమైనటువంటి అహంకారపూరిత ఆలోచనలతోనో దేవాలయంలోకి ఎప్పుడు అడుగు పెట్టకూడదు. పెట్టినప్పుడు నేను కాదమ్మా, యోహాన్ గారే మీకు ఒక టైటిల్ పెట్టాడు. ఏమని? ఎవరైతే ఆలోచనతో ఉంటారో వాళ్ళకి సర్ప సంతానమా అని సంబోధిస్తూ ఉన్నాడు. అలాంటి ఆలోచనతో మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకూడదు. అంతేకాకుండా మీరు హృదయ పరివర్తనకు తగిన పనులను మీరు చేయరు. ఆ విషయం ఆయనకి తెలుసు. అందుకనే ఆ మాట చెప్తున్నాడు. ఇక ఇంకొక మాట ఆయన వాళ్ళని హెచ్చరించేది ఏంటంటే, ప్రతి ఓడు మేము మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం, మేము అబ్రహాము సంతానము అని చెప్పుకుంటూ ఉంటారు. మీకు తెలుసు కదా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంటారు. ఎవడన్నా వచ్చి మామిడికాయలు అంటాడా? బంగినబల్లి అంటాడు. అవునా? ఎందుకంటారు? యాపిల్ అంటారా? కాశ్మీర్ యాపిల్. ఎందుకు కాశ్మీర్ పేరు చెప్పి ఇక్కడ కాయలు అమ్మేసుకోవడానికా? అవునా కదా? అంతే కదా. కాయలు నువ్వు చెట్టు పేరు చెప్పుకోకుండా కాయకు ఉండాలి కదా దాని యొక్క శక్తి, కాయలో ఉండాలి కదా రూపురేఖలో. అంతేగాని దాని చెట్టు పేరు చెప్తావు ఎందుకు? చెట్టుకి కాసే కాయలన్నీ ఒకలాగే ఉండవు. వీళ్ళు కూడా ఈ సద్దుకైలు పరిసయ్యులు చేస్తున్నటువంటి ఆలోచన అదే. ఎందుకనంటే అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మేము అబ్రహాము సంతానం, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం అని చెప్తారు. మీరు కూడా చెప్తారు కదా, మేము 200 సంవత్సరాల నుంచి మేము అర్చం సంఘస్తున్నాం అండి అని అంటారా? లేదా? ఏం 110 ఎప్పుడన్నా కానీ మామూలుగా మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనం ఏది చెప్పినా ఉపయోగం లేదు. నేను అబ్రహాము సంతానం అని చెప్పాలి అని అంటే నీవు బయలాజికల్గా నువ్వు అబ్రహాం సంతానం కాదు, నువ్వు విశ్వాసం ద్వారా అబ్రహాముని అనుసరిస్తున్నావు. అంతే, అబ్రహాము ద్వారా అనుసరిస్తున్నావు. అయితే ఆ విశ్వాసములో నీవు దేవుని అనుసరించాలి. ఆ విశ్వాసము నీవు దేవుని వైపు నడిపించాలి. అబ్రహాము సంతానం అని చెప్పి అబ్రహామేమో తన కుమారుణ్ణి కూడా అర్పించడానికి సిద్ధపడితే మేమేమో అబ్రహాము సంతానం అంటాం, నువ్వేమో ఎదుటోడి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడతావు, ఎదుటోళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు ఈ సద్దుకైలు పరిసయ్యులు. ఈ పరిసయ్యుల్లోనూ సద్దుకైల్లో ఈ స్వభావం ఉంది కాబట్టి అబ్రహాము సంతానం మీరు కాదు అని డైరెక్ట్గానే అక్కడ చెప్తూ ఉన్నాడు. అబ్రహాము సంతానం మీరు ఎందుకు కాలేకపోతున్నారు అని అంటే, అబ్రహాము తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు, తనకున్న సర్వస్వాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుని కోసం, దేవుని యొక్క కార్యం కోసం, దేవుని యొక్క ప్రణాళిక కోసం సర్వస్వాన్ని అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. కానీ ఈ సద్దుకైలు పరిసయ్యులు మాత్రం
వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం, వీళ్ళు అధికారం కాపాడుకోవడం కోసం అక్కడ రోమీయులతో కలిసి ఏకమై ఈ ఇజ్రాయెల్లో కూడా విభజన సృష్టించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఏ విధంగా అబ్రహాము సంతానం అవుతారు. అందుకనే ఆయన మీరు అబ్రహాం సంతానం అని చెప్పి గర్వింపకుడు. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళ నుంచి కూడా మనిషిని ఎక్కడి నుంచి తీసాడు? మరి మట్టి కంటే గట్టిగా ఉండేది రాయేగా. మరి అప్పుడు ఈ రాయి నుంచి మనిషిని చేస్తే ఇంకొంచెం గట్టిగా ఉంటాడుగా. నేను అవునా కదా చెప్పండి. మట్టి నుంచే కదా భగవంతుడు మనిషిని తయారు చేసింది. మరి మట్టి నుంచి మనిషిని తయారు చేస్తే మనం ఇలా ఉన్నాము. ఒకవేళ రాయి నుంచి మనిషిని చేస్తే ఇంకొంచెం గట్టిగా ఉండే, అవునా కదా? మీరు స్తుతించడం మానేస్తే ఈ రాళ్ళు సైతం దేవుణ్ణి స్తుతిస్తాయంటాడు క్రీస్తు ప్రభు. ఆయన ఒక్క మాటతో ఏదైనా చేయగలిగేవాడు. కానీ మనిషికి ఎప్పుడు కూడా గౌరవాన్ని ఇస్తూనే ఉంటాడు భగవంతుడు. కాబట్టి అక్కడ ఆ సంతానం ఏదైతే మేము అని చెప్పుకుంటున్నారో అలాంటి ప్రయత్నాలు చేయమాకండి. దీని యొక్క అంతరార్థం ఏంటి అని అంటే, గర్వింపకు. దేన్ని చూసి నువ్వు గర్వించకు. గర్వించావు అని అంటే ఆ గర్వాన్ని కూడా భగవంతుడు తొంగలో తొక్కేయగలిగే శక్తి ఉన్నవాడు. దేన్ని చూసి నువ్వు గర్వించమాక. అది నీ ఆస్తి అవ్వచ్చు, అందం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, నీకు అధికారం అవ్వచ్చు. దేన్ని చూసి నువ్వు గర్వించమాక. గర్వం కాదు కావాల్సింది, కలహము లేనటువంటి సంతోషకరమైన జీవితము. అది ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో అది మనం నిజంగా మార్పు దేవుని వైపు తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకనే మనం చదివినటువంటి 2వ పట్టణంలో పౌలు గారు రోమీలకు రాస్తున్నటువంటి లేఖలో 2 మాటలను మనం గట్టిగా వింటాం. ఒకటి, ఏ విధమైన జీవితం కావాలి అని అంటే లోకరక్షకుని నువ్వు ఆహ్వానించడానికి 5వ వచనంలో సహనమునకును ప్రోత్సాహమును కర్తయగు దేవుని మీకు క్రీస్తు యేసును అనుసరించుట ద్వారా. ఒకటి సహనం కావాలి. 2వ మాట ఏమనుంటుంది? పరస్పర సామరస్యం కావాలి. ఓకేనా? పరస్పర సామరస్యం కావాలి. మొదటిది సహనం కావాలి, పరస్పర సామరస్యం కావాలి. ఇవి 2 ఎప్పుడైతే ఉంటాయో నీవు అహంకారపూరితమైన పనులకు దూరంగా ఉంటావు, గర్వంతో కూడినటువంటి అంశాలకు దూరంగా ఉంటావు. అప్పుడప్పుడు కొంతమంది ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయా అంటే, ఆ మార్పు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళకి ఒక మాట ఉపయోగిస్తారు, నడమంతరపు ఏమంటారు? నడమంతరపు సిరి అని ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తారు అని అంటే, చేతిలో డబ్బులు రాగానే మనిషి రూపురేఖలో మారిపోతాయి. నిన్నే ఒక సంఘటన చూశాను. నిన్న ఒక అబ్బాయి కారు వేసుకొని వెళ్తున్నాడు. కారు వేసుకొని వెళ్తుంటే వాడికి తెలిసినోడు ఇంకొకడు, రే బాగున్నావా అని చెప్పి చేయెత్తి అరే అని గట్టిగా అరిచాడంట. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఓకేనా? ఇద్దరు కలిసి చదువుకున్నారు, దాదాపు 10th వరకు చదువుకున్నారంట. అరే అని పిలిచి బాగున్నావారా అన్నాడంట. వాడు ఈడు వాదన పడుకుంటున్నారు. అసలు నువ్వెవడరా నన్ను అరే అంట, కానీ కారులో నుంచి బయటికి దిగాడు. వాడు ఊరే అన్నాడు. నా కర్మగాలి, నేను కూడా అదే దారిలో వెళ్ళాను. నా దరిద్రం ఏంటంటే వాళ్ళిద్దరూ నా క్లాస్మేట్స్. అందుట్లో ఉన్నవాడు అరే రాజుగా ఆకరా అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఏంటి ఎంత సీరియస్గా ఉన్నారేంటి, ఏదన్నా ఏందని చెప్పి సరేలేని కారు పెట్టి పక్కన ఉంచున్నా. వాళ్ళిద్దరు దెబ్బలాడుకునే దేని గురించి తెలుసా? అరే అన్నందుకు. మరి నన్ను వాడు అరే అన్నాడు, నాకు కోపం రాలా. ఎందుకు వస్తుంది? నాకు రాలా. ఎందుకంటే నా క్లాస్మేటు, నాతో కలిసి చదువుకున్నాడు. అరే అన్నాడు. ఇప్పుడు వాడు కారులోనే వచ్చాడు, నేను కారులో వచ్చా. ఇప్పుడు వాడు పోలికి ఎట్టుందో తెలుసా? నా క్లాస్మేట్ పోల్చేది, ఎరా లింగు అనుకుంటా ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావు, అడు చూడు ఆ నరే అన్నాడు ఏమంటలేదు అని నా మీద పోలికి చేసి చెప్తున్నాడు అక్కడ. నాకేమో భయం వేస్తుంది, ఈడికి మళ్ళీ ఎక్కడ నా మీద పడతారో అని. కాసేపు
సర్దేసి ముందు వీడిని మాత్రం కొంచెం కారులో ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ళిపోయాను ఇంకా అక్కడి నుంచి. అంటే మనకి 4 రూపాయలు రాగానే ఆ వెనకున్న బంధువుల్ని తెంచేసుకోవాలా? అర్థమైందా? 4 రూపాయలు రాగానే వెనకున్న వాడిని కింద చూసినట్టు చూడకూడదు. చేతనైతే వాడిని కాస్త ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాడిని చిన్న చూపు చూడకూడదు. అదే మూర్ఖత్వం. దాన్నే గర్వము అని ఇంకొక మాటతో చెప్తారు. 4 రూపాయలు రాగానే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు, చూస్తారు కదా. కళ్ళు యాక్చువల్గా నెత్తి మీదే ఉండేది. కళ్ళు నెత్తి మీదే ఉంటాయి, నెత్తి మీదే కదా, తల మీదే కదా. కానీ నెత్తికెక్కడం అంటే ఏంటి? ఈ పైకి వచ్చేసినట్టు అనమాట. కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. అది ఎప్పుడు కూడా మనిషి అలవాటు చేసుకోకూడదు. దాన్నే భగవంతుడు అసహ్యించుకుంటాడు. నువ్వు ఒక స్థితికి రావడానికి నీకు ఎవరో ఒకరు ఆదుకుని ఉండాలి. నువ్వు ఒక స్థాయికి ఎదగడానికి నీకు కూడా ఏదో ఒక వ్యక్తి సహాయం చేసే ఉండాలి. నువ్వు ఆ స్థితిలో సంతోషంగా జీవిస్తున్నావంటే నిన్ను కూడా ఏదో ఒక వ్యక్తి చేయి అందించి నిన్ను ముందుకి తీసుకుని వెళ్ళి ఉండాలి. అదేవిధంగా యోహాను చెప్పేటటువంటి మాట కూడా అంతే. నీవు నీ పూర్వీకులను చూసి నీకు గర్వము, అహము అనే దాన్ని ఎప్పుడూ కూడా పెంచుకోమాక. అది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ప్రయత్నాలు చేయమాక. దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఏ విధంగా అయితే నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతున్నావో అదే విధంగా మరొక వ్యక్తికి నీ సాయం అయితే, నీ సాధ్యమైతే, నీకు చేతనైతే ఒక చేయూతను అందించి ఆ వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయి. దానివల్ల నీకు పోయేదేమి లేదు. నీ జీవితంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చిన వాడు అవుతావు. దానివల్ల మరొక కుటుంబం సంతోషంగా ఉంటుంది తప్ప ఆ కుటుంబం ఎప్పుడూ కూడా బాధపడదు. అంటే మనిషి ఎప్పుడూ కూడా తమ స్థితిగతులను బట్టి అటు ఉన్నటువంటి బంధాలను, బాంధవ్యాలను, సంబంధాలను తెచ్చుకుంటే ఇంకా నువ్వు రానున్నటువంటి భగవంతుని ఎలా ఆహ్వానిస్తావు? అంటే ధనం ఉన్నవాడైతేనేమో బంధం పెంచుకుంటావు, ధనం లేని వాడైతే బంధాన్ని తెంచుకుంటావా? అది భగవంతుడు అసహ్యించుకుంటాడు. దానికే మనం చదివినటువంటి మొదటి బంధంలో మనకు యెషయా ప్రవక్త ఈ విషయాలనే చెబుతూ ఉన్నాడు. అక్కడ 6వ వచనంలో 7వ వచనంలో ఈ 2 అంశాల మీద ఎక్కువ చెబుతూ ఉన్నాడు. తోడేళ్ళు గొర్రె పిల్లలతో కలిసి జీవిస్తాయి, చిరుతపులి మేక పిల్లతో కలిసి పడుకుంటుంది, దూడయు కొదమ సింహం కలిసి మేస్తాయి, చిన్న బాలుడు వానిని తోలుకొని పోతాడు, ఆవు ఎలుగుబంటి కలిసి మేత మేయును, వాని పిల్లలు కలిసి పడుకొనును, సింహము ఎద్దు వలె గడ్డి మేయును అని చెప్పి. అంటే ఇక్కడ చంటి బిడ్డలు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును, పసిబిడ్డలు విషసర్పము బరియలో చేయి పెట్టును. ఎందుకు ఇది చెప్తున్నాడు అని అంటే అక్కడ మనుషుల మధ్య కాదు, అసలు సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి మరొక ప్రాణికి హాని చేయదు. మరి సృష్టిలో ఉన్న ప్రాణులే ఒకదానికి ఒకటి హాని చేయకుండా ఉండేటటువంటి రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు ప్రభుని ఆహ్వానించినప్పుడు, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు నీతో ఉన్నప్పుడు అది సాధ్యమవుద్ది. నిజంగా చెప్పాలి అని అంటే మీరు మొదటి గ్రంథము ఆదికాండంలోకి వెళితే దేవుడు ప్రాణులన్నిటినీ ఎవరి దగ్గర తోలుకొచ్చాడు? ఒకసారి ఆదికాండం తీసుకుందాం, 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒక 2 మాటలు చదివేసిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. దేవుడైన యావే నేల మీద నుండి కొంత మట్టిని తీసి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టినో తెలియను కోరి వానినన్నిటినీ అతని కడకు కొని వచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరుగా నిలిచిపోయినది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులు, పక్షులు, క్రూరముగులు నరుడు పేరు పెట్టెను, కానీ అతనికి తగిన తోడు ఎవరునూ పాపం అదృష్టవంతుడు కాదు. అయితే సార్ ఇప్పుడు మనకి అక్కడ అందుట్లో ఉన్న సారాంశం ఏంటి? జంతువులన్నింటినీ కలిపే తోలుకొచ్చాడా, లేక సింహాలని సపరేట్గా, కుక్కల్ని సపరేట్గా, నక్కల్ని సపరేట్గా, పక్షుల్ని సపరేట్గా తీసుకొచ్చాడా? అన్నీ కలిసే వచ్చినాయి అక్కడికి. ఆదాము దగ్గరికి, భగవంతుడు సృష్టించిన మనిషి దగ్గరికి ప్రాణులన్నింటినీ కూడా కలిపే తీసుకొని వచ్చాడు. అంటే అవన్నీ కలిసే ఉన్నాయి, వాటిల్లో ఎటువంటి వ్యత్యాసం లేదు.
అదేవిధంగా మరలా భగవంతుని యొక్క సృష్టి ఎలా ఉంటుందండి? భగవంతుని యొక్క సృష్టి ఆయన సృష్టించినప్పుడు ఆయన కంటికి అది బాగుగా ఉండెను. అప్పుడు ఎలా ఉందో మరలా క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కూడా అలాగే మార్పు చెందాలి. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు అలాగే రూపం చెందాలి, అలాగే మార్పు ఉండాలి. అదే భగవంతుడు మనల నుంచి ఆశించేది కూడా. అదే యెషయా ప్రవక్త చెప్పేటటువంటి అంశం కూడా. ఏది? అన్ని ప్రాణులు కలిసే జీవిస్తాయి, ఒకరిని ద్వేషించవు, ఒకరిని చంపుకోవు. ఇలాంటి దారుణమైనటువంటి క్రూర స్వభావం మనుషుల్లో ఉండకూడదు అనేటటువంటి అంశాన్ని మనకి యెషయా ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులం. ఎలాంటి స్వభావం ఉండాలి అని అంటే సహనముతోనో సంతోషముతో ఇరుగు పొరుగు వారితో కలిసి జీవించేదై ఉండాలి. ఆ కలయిక ఎలా ఉండాలంటే నీలో ఉన్న విష స్వభావమును వీడి, క్రూర స్వభావాన్ని వదిలి, నీలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను వదిలి, అహంకారపూరితమైన స్వభావాన్ని విడిచి నీ సహోదరుడితో సంతోషముగా సహనముగా కలిసిమెలిసి జీవించేటటువంటి వాతావరణాన్ని తెచ్చుకోవాలి. ఇది మనల్ని ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడే మనకి యోహాను గారు హెచ్చరించేది. నువ్వు క్రీస్తు ప్రభుని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నావు అని అంటే మన అలంకరణలో మార్పు కాదు, మన రూపురేఖల్లో మార్పులు కాదు, మన మార్పు హృదయం నుంచే ప్రారంభం అవ్వాలి. హృదయం నుంచే ప్రారంభం. ఆ హృదయం నుంచి ఆ మార్పు ప్రారంభమైందనుకో, నీ మాట మంచిగానే ఉంటుంది, నువ్వు పలకరింపు మంచిగానే ఉంటుంది, ఇరుగు పొరుగు వారితో ఉండేటటువంటి మాటలు కూడా బాగానే ఉంటాయి. ద్వేషం ఉందనుకో, అసూయ ఉందనుకో, లేదా ఆ పక్కన వాళ్ళంటే నీకు ఇష్టం లేదనుకో, మాట ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది మాట? అమ్మ అన్నా కానీ ఆడేమన్నాడు తెలిసిందా నన్ను అని చెప్తావు, అంతేగా? అదే మంచోడు అనుకో, వాడు ఒకవేళ నిన్ను తిట్టినా నవ్వుకుంటా వెళ్ళిపోతావు. ఎందుకని? వాడంటే ఇష్టం కాబట్టి. ఇదంతా ఎక్కడి నుంచి ప్రారంభం అవుద్ది? ఎక్కడి నుంచి? అర్థమైందా? హృదయం. అందుకనే డైరెక్ట్గా యోహాను హృదయం మీదే ప్రశ్న వేస్తున్నాడు. హృదయ పరివర్తన చెందండి. హృదయ పరివర్తన అంటే వేషధారణ కాదు, అలంకరణ కాదు. హృదయ పరివర్తన అంటే మనం క్రీస్తుని వెంబడించేటటువంటి వ్యక్తులుగా మారటం. అది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో నిజంగా రానున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం కోసం సిద్ధపడిన వాళ్ళం అవుతాం. పోయిన ఆదివారం మీకు చెప్పాను కదా, ఏదో ఒక చిన్న మార్పు. ఎవరు నన్ను అడిగారా వెళ్ళి మీ శత్రువులను అడగమని చెప్పాను? ఎవరన్నా అడిగారా? మీరంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పు 2 మాటలు అని చెప్పాను, అడగమని చెప్పాను. అడిగారా? అడిగితే ఈ పాటి బోలని గొడవలు అయ్యాయి. ఆ గొడవలు తీర్చలేక మళ్ళీ నేను వచ్చేవాడిని. ఓకేనా? మీరు అలా అవసరంలా. నిన్ను నీవు పరిశీలించుకుంటే చాలు. నిన్ను నువ్వు పరిశీలించుకుంటే నీలో ఉన్న ఒక చెడు లక్షణాన్ని వదిలిపెట్టి క్రీస్తుని వెంబడించడానికి, రానున్న క్రీస్తు జననాన్ని జరుపుకోవడానికి సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనలను, మన కుటుంబాలను లోకరక్షకుడు ఆశీర్వదించాలని మనసారా వేడుకుందాం.